సింపుల్ గా మన స్టైల్లో చికెన్ కర్రీ బిర్యానీ రైస్ ఎలా చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ బిర్యానీ రైస్ ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని ఎర్రగడ్డ పేస్ట్, అందులోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు, దాంతో పాటు పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టమోటా, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. పచ్చివాసన పోయేదాకా దీన్ని బాగా ఉడికించి దాని తర్వాత బిర్యానీ మసాలా కావాల్సినంత అలాగే నీళ్లు సరిపడా పోసుకోండి. దాని తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ మొత్తం ఇందులోకి వేసేసి బాగా కలిదిప్పాలి. అలా ఇలా హై ఫ్లేమ్ లో కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని దింపుకుంటే మన బిర్యానీ రైస్ అయితే రెడీ. మనకి ముక్కలైంది ముద్దది కదా కాబట్టి చికెన్ కర్రీ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసుకొని అందులోకి తరిగి పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసేసి కావాల్సినంత పసుపు, దాంతో పాటు రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అదే రాళ్ళ ఉప్పు, నైస్ సాల్ట్ కాదు, టేస్ట్ బాగా రాదనమాట. తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం, పుదీనా, కొత్తిమీర, తెల్లగడ్డలు, ఎర్రగడ్డల పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ పేస్ట్ అనమాట. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అలాగే కారం మీకు నచ్చినంత అయితే వేసుకోండి. ఫినిషింగ్ టచ్ లో కొద్దిమీర చల్లుకొని దింపుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. ఎంజాయ్.